పోలీస్ డిపార్ట్మెంట్ లో అనేక మంది పాత్ర ఉంది. ఇవాళ నాగరాజును బలి చేయాలని చూస్తున్నారు. ఒక నాగరాజును తోసేసి మిగతా అంతా సేఫ్ అయిపోవాలనుకుంటున్నారు. రాజశేఖర్ బాబు తెలియదు ఇది. కమిషనర్ రాజశేఖర్ బాబు కమిషనర్లో జరగలేదా? రాజశేఖర్ బాబుకు తెలియకుండా జరుగుతుందా? పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలియదా ఏం జరిగిద్దో? పోలీస్ డిపార్ట్మెంట్లో పై అధికారికి తెలియకుండా ఏం జరగదు. సిఐ, డిఎస్పీ, ఎస్పీ, డీజీపీ, ఐజీ వీళ్ళందరికీ తెలిసే జరిగింది. ఏ జరిగినా కూడా ఒక నేరం జరిగితే ఎప్పుడు చర్చించుకుంటారు హాట్ లైన్లో. కేవలం నాగరాజు అనేటువంటి సిఐని మాత్రమే బలి చేసి ఇంత పెద్ద కేసులో తూతు మంత్రం చేయాలనేటువంటి ప్రయత్నమే హరీష్ కుమార్ గుప్తా అదేవిధంగా రాజశేఖర్ బాబు చేస్తున్నారు. దానికోసమే సిఐడి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే వీళ్ళు చెప్పినట్టు రాసేస్తాడు. చెప్పారు కదా, రాసేసిన తర్వాత ఏం లేదండి, అతను పెద్ద రౌడీ, పెద్ద గ్యాంగ్స్టారు, వాళ్ళు కొట్టుకుని అక్కడ చచ్చిపోయి ఉంటారు, అందువల్ల ట్రేస్ చేయలేకపోతున్నాం, మళ్ళా ఒక సంవత్సరం ఇస్తే మేము ట్రేస్ చేస్తాం అని క్లోజ్ చేసి పారేస్తారు. ఈ నాగరాజుకు మళ్ళా పోస్ట్ ఇస్తారు. ఇంతే జరిగేది. శుభ్రంగా రాజశేఖర్ బాబు సేఫ్ అవుతాడు, హరీష్ కుమార్ గుప్తా సేఫ్ అవుతాడు, ఈ శవాన్ని తీసుకెళ్లినటువంటి కానిస్టేబుల్స్ సేఫ్ అవుతారు, జీపులో వెళ్ళిన డిఎస్పీ సేఫ్ అవుతాడు, ఇంకా అడిషనల్ ఎస్పీలు వీళ్ళందరూ సేఫ్ అవుతారు. ఒక్క రాజశేఖర్ బాబుని ఒక్క నాగరాజును బలి చేసేసి మొత్తం సేఫ్ అవ్వాలనేటువంటి పెద్ద కుట్ర జరుగుతా ఉంది.